Welcome to VKR VNV Polytechnic coaching classes. Today topic is similar triangles. Already మనం వీడియో ఫస్ట్ పార్ట్ చూసాము సిమిలర్ ట్రయాంగిల్స్ లో. సో దాని నుంచి మనం సెకండ్ పార్ట్ చూద్దాము. The ratio of sides of two similar triangles is 1:√2. Then the ratio of their areas is. సో మన క్వశ్చన్ ఏం అడిగాడంటే ద రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. సో దీంట్లో మనకి టూ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే దాంట్లో దాని యొక్క సైడ్స్ అంటే మనం సిమిలర్ ట్రయాంగిల్స్ ఎలా చెప్తామంటే సో ఫస్ట్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఒక సైడ్ తీసుకుంటే దానికి కరస్పాండింగ్ అయినటువంటి అనదర్ సైడ్ లో ఉన్నటువంటి సైడ్ ని ట్రయాంగిల్ ఉన్నటువంటి సైడ్ తీసుకుంటాం అనమాట. సో ఆ రెండింటి యొక్క రేషియో మనకి ఎలా ఇచ్చాడంటే 1:√2 ఇచ్చాడు. సో దెన్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈస్. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నాడంటే సో ఇప్పుడు టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమైతే తీసుకున్నామో ఆ టూ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో ఎంత ఉంటుందో సో దాన్ని చెప్పమంటున్నాడు అనమాట. సో అయితే మనకి ఇంతకుముందు స్టార్టింగ్ లో చెప్పుకున్న ఇంట్రడక్షన్ లో మనం ఒక నోట్ పాయింట్ చెప్పుకున్నాము. సో దాంట్లో మనకి ఏమవుతుందంటే సో ఏరియా ఆఫ్ రేషియో ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏరియాస్ అని చెప్పి చెప్తాం అనమాట. సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే సో దీంట్లో ఆ కండిషన్ యూజ్ చేసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఈఎఫ్. సో ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఎఫ్ అంటే ఇక్కడ మనకి టూ సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాం కాబట్టి సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. సో సెకండ్ ట్రయాంగిల్ డిఎఫ్ తీసుకున్నాను. సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే సో దీంట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏబిసిలో ఒక సైడ్ ని మనం ఏబి అనుకుంటే ఏబి స్క్వేర్ బై సో డిఈఎఫ్ ట్రయాంగిల్లో డిఈ అనేది ఏబి యొక్క కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. సో కరస్పాండింగ్ సైడ్ మనకి ఏమవుతుంది డిఈ అవుతుంది కాబట్టి డిఈ హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో మనకి ఏమి ఇచ్చాడంటే 1:2 ఇచ్చాడు. సో ఏబిసిలో ఏబి యొక్క సైడ్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ డిఈ సైడ్ యొక్క వాల్యూ ఎంత అనేది మనకి √2 అవుతుంది. సో ఏబి వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ డిఈ వాల్యూ మనకి √2 అవుతుంది. సో 1² బై √2 హోల్ స్క్వేర్. సో దీంట్లో మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1² వాల్యూ 1. సో 1/2. సో 1/2ని మనం రేషియో ఫామ్ లో రాస్తే మనకి ఏమవుతుందంటే 1:2 అవుతుంది అనమాట. సో ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈస్ 1:2. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనం 1:2 ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. The area of triangle is 12 centimeter squares. If its base is 6 centimeters, then its corresponding altitude is dash meters. Area of the area of triangle. So area of a triangle ఫామ్ లో మనకి ఏం తెలుసు అంటే 1/2 ఇంటూ బిహెచ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాయంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 12 సెంటీమీటర్స్ అని వాడే మనకి ఇచ్చేసాడు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది. నెక్స్ట్ ఇట్స్ బేస్ ఈజ్ సో దేని బేస్ అంటే ట్రయాంగిల్ యొక్క బేస్. సో ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో 6 సెంటీమీటర్స్ వాల్యూ దేని వాల్యూ అవుతుందంటే బి వాల్యూ అవుతుంది. సో then its corresponding altitude is dash centimeters. సో దాని వాల్యూ అంటే ఇక్కడ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీంట్లో ఉన్నటువంటి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటిదంటే 1/2 ఇంటూ బిహెచ్. దీంట్లో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ తెలుసు. నెక్స్ట్ మనకి బి వాల్యూ తెలుసు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వాల్యూ మనకి 12 అవుతుంది. సో దీంట్లో మనకి 1/2 ఇంటూ బి వాల్యూ 6 అవుతుంది ఇంటూ హెచ్. సో ఈ హెచ్ వాల్యూ మనకు కావాలి. సో దాని నుంచి మనకి 2 అనేది 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అంటే మనకి 3h అవుతుంది. మనకు కావాల్సింది హెచ్ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూలో ఉన్నటువంటి 3 మొత్తం పక్క తీసుకొస్తే మనకి డివైడెడ్ బై అవుతుంది. అంటే 12/3. 12 to 3 టేబుల్ మనకి 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో హెచ్ వాల్యూ మనకి 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్ ఎక్కడ ఉందంటే 2లో ఉంది కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The area of a rectangle is 60 centimeters square. If its length is 12 centimeters, then its perimeter is. ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో ట్రయాంగిల్ ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకి 60 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి ఏం చెప్తున్నా అంటే ఇఫ్ ఇట్స్ లెంత్ ఈస్ 12 సెంటీమీటర్స్
సో ఆ రెక్టాంగిల్ యొక్క లెంత్ మనకి 12 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. ఇక్కడ మనకి మొత్తం మనకి 2 వాల్యూస్ ఇచ్చాడు. ఒకటేమో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు, ఇంకొకటేమో లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి ఏం చెప్తానంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. గివెన్ దట్ ఏరియా ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్, లెంత్ ఆఫ్ ఇట్స్ లెంత్ ఇచ్చాడు కాబట్టి లెంత్ అంటే మనం ఎల్ అనుకుంటాం కాబట్టి ఎల్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఇక మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ పి వాల్యూ అనమాట. అండ్ ఆల్సో పెరిమీటర్ పి వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే ఎల్బి. సో దీంట్లో మనకి బి వాల్యూ తెలియదు. సో బి వాల్యూ తెలియదు కాబట్టి మనకి కానీ ఒక కండిషన్ తెలుసు. అదేం తెలుసు అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ వాల్యూ వాడే ఇచ్చేసాను. సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 60 ఇచ్చాడు. 60 ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ వాల్యూ 12. సో 12 ఇంటూ బి. సో మనకు కావాల్సిన బి వాల్యూ కావాలి కాబట్టి సో ఇంటూ ఫామ్లో ఉన్న 12 పక్క తీసుకొస్తే 60/12 అవుతుంది ఈక్వల్స్ టు బి. సో 12 టేబుల్ మనకి 60లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో బి వాల్యూ మనకి ఏమవుతుందంటే 5 అవుతుంది అనమాట. అయితే మనకు కావాల్సిన దేని వాల్యూని మనం కనుక్కోవాలంటే పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో దీంట్లో మనకి ఆల్రెడీ ఎల్ వాల్యూ వాడే ఇచ్చేసాడు. బి వాల్యూ మనకు కావాలి కాబట్టి బి వాల్యూ మనమే ఫైండ్ అవుట్ చేసాము. సో బి వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. సో మొత్తం అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి ప్లేస్ ఆఫ్ వాల్యూస్ రాస్తున్నాము. పి ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే పి తీసుకుంటాము. సో పితో డినోట్ చేస్తాము. సో పి ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ వాల్యూ ఆల్రెడీ వాడే ఇచ్చాడు 12 ప్లస్ బి వాల్యూ పైనే ఉంది మనకి. బి వాల్యూ 5 అవుతుంది. సో 12 ప్లస్ 5. సో 12 ప్లస్ 5 వాల్యూ 17. 2 ఇంటూ 17 వాల్యూ 34 అవుతుంది. సో అంటే మనకి పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 34 సెంటీమీటర్స్. In a triangle, if the angles are 90 degrees, 60 degrees, 30 degrees, then the sides are in the same ratio. సో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి యాంగిల్ వాల్యూస్ ఇచ్చేసాడు. సో 90 డిగ్రీస్, 60 డిగ్రీస్, 30 డిగ్రీస్. అయితే దాని యొక్క సైడ్స్ యొక్క రేషియో అని చెప్పమంటున్నాడు. సో 60 డిగ్రీస్, 90 డిగ్రీస్, 60 డిగ్రీస్, 30 డిగ్రీస్ వాల్యూ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్, యాంగిల్ సి ఈక్వల్ టు 30 డిగ్రీస్. బై రేషియో ఆఫ్ సైడ్స్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి సైడ్స్ని ఏబిసి కింద కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈక్వల్స్ టు సైన్ ఏ ఇస్ టు సైన్ బి ఇస్ టు సైన్ సి. సో దీంట్లో మనకి యాంగిల్ ఏ ఎంతో తెలుసు, యాంగిల్ బి వాల్యూ ఆల్రెడీ వాడే ఇచ్చాడు, యాంగిల్ సి వాల్యూ తెలుసు. యాంగిల్ ఏ వాల్యూ 90 డిగ్రీస్, బి వాల్యూ 60 డిగ్రీస్, సి వాల్యూ 30 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్ వాల్యూ మనకి 1 అవుతుంది. సో నా సైన్ 90 డిగ్రీస్ ప్లేస్ 1 తెలుసు కాబట్టి ప్లేస్ మన వాల్యూ 1 రాసాం. నెక్స్ట్ సైన్ 60 డిగ్రీస్ వాల్యూ √3/2. నెక్స్ట్ సైన్ 30 డిగ్రీస్ వాల్యూ 1/2. సో దీంట్లో మొత్తం ఏం చేస్తామంటే 2 తోటి మల్టిప్లై చేస్తాం. 2తో మల్టిప్లై చేస్తే మనకి 2 ఇంటూ 1 అంటే 2 వస్తుంది. 2 ఇంటూ √3/2 ఏమో మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతే √3 వాల్యూ వస్తుంది. సో 2 ఇంటూ 1/2 అంటే వాల్యూ 1 వస్తుంది. అంటే మనకి సైడ్స్ మొత్తం కూడా ఏ రేషియోలో ఉంటాయంటే 2:√3:1 ఫామ్లో ఉంటాయి అన్నమాట. Altitudes of two similar triangles are in 1:√2 ratio. Then the ratio of their areas is. సో ఇక్కడ కూడా మనకి సేమ్ మళ్ళీ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్తున్నాడు. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే దాని యొక్క ఆల్టిట్యూడ్ వాల్యూ మనకి ఏ రేషియోలో ఉంటుందంటే 1:2 రేషియోలో ఉంటుంది. సో అయితే మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడంటే రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే దానికి ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సేమ్ దీంట్లో కూడా మనకు ఒక నోట్ పాయింట్ చెప్పుకున్నాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్. అంటే ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం కాబట్టి ఒక దానికి ఏబిసి తీసుకున్నాం, ఇంకొక ట్రయాంగిల్ని డిఎఫ్ తీసుకున్నాం. సో మనకు నోట్ పాయింట్ చెప్పుకున్న దాని నుంచి మనకి ఏమవుతుందంటే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ అవుతుంది. సో ఇక్కడ మనకి సైడ్స్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఆల్టిట్యూడ్ తీసుకున్నాము, దీన్నే మనం హెచ్ వాల్యూకు కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సో ఏబిసిలో మనకి ఏమవుతుందంటే h1² వాల్యూ అవుతుంది. సో దీంట్లో మనకి ఇచ్చింది రేషియో మనకి ఎలా ఇచ్చింటే 1:√2 ఇచ్చాడు.
h1 వాల్యూ మనకి 1 అవుతుంది, h2 వాల్యూ మనకి √2 అవుతుంది. సో h1 ప్లేస్ లో మనం 1 స్క్వేర్ బై h2 ప్లేస్ √2 కాబట్టి √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, వాల్యూ మనకి 1/2. దీని రేషియో ఫామ్ లో రాస్తే మనకి వాల్యూ 1:2 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే సెకండ్ అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. If the length of two sides of right triangle are 6 centimeters and 8 centimeters, then the length of hypotenuse is. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తుందంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ అన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఒకటి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మొత్తం మనకి ఏముంటాయి అంటే 3 సైడ్స్ ఉంటాయి, దాంట్లో 2 సైడ్స్ ఒక లెంత్ వాల్యూ వాడే మనకి ఇచ్చేసాడు. సో లెంత్ ఆఫ్ 2 సైడ్స్ వాల్యూస్ మనకి ఏమి ఇచ్చాయంటే ఒకటేమో 6 సెంటీమీటర్స్ అవుతుంది, ఇంకొకటేమో 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మనం మొత్తం 3 సైడ్స్ ఉంటే ఒక సైడ్ మనకి ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ ఇచ్చేసాడు, దాని నుంచి మనకి హైపోటెనస్ వాల్యూ ఏమవుతుందో సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో బై పైథాగరస్ థీరం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే కండిషన్ h² = s² + s² అవుతుంది. సో ఎస్ అంటే మనకి సైడ్ కాబట్టి ఇక్కడ మనకి 2 సైడ్స్ ఒక వాల్యూస్ ఇచ్చేసాడు, ఒకటేమో 6 సెంటీమీటర్స్ అవుతుంది, ఇంకొకటేమో 8 సెంటీమీటర్స్ అవుతుంది. సో 6 ప్లస్ కాబట్టి 6² + 8² ఫామ్. 6² అంటే 36 + 64, 36 + 64 అంటే 100. మనకు కావాల్సింది హెచ్ వాల్యూ కావాలి, హెచ్ మనకి ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది కాబట్టి h = √100. √100 వాల్యూ మనకి 10 అవుతుంది. సో ఇక్కడ మనకి మొత్తం కూడా 10 సెంటీమీటర్స్ లో ఇచ్చేది కాబట్టి మనకి హైపోటెనస్ హెచ్ వాల్యూ మనకి ఏమవుతుందంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో మన ఆప్షన్స్ లో చూసుకుంటే 10 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది అంటే థర్డ్ ఆప్షన్ లో మనకి 10 సెంటీమీటర్స్ ఉంది. సో 18th బిట్ కి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 10 సెంటీమీటర్స్ అవుతుంది. The length of a diagonal of a square is 16√2 centimeters. Then its perimeter is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక స్క్వేర్ తీసుకున్నాడు, దాని ఒక డయాగ్నల్ ఒక లెంత్ ఇచ్చేసాడు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ABCD అనే స్క్వేర్ తీసుకున్నాము. సో దీని ఒక డయాగ్నల్ మనకి ఏమవుతుందంటే AC అవుతుంది. సో దీని ఒక లెంత్ వాల్యూ ఇచ్చాడు. సో దీని ఒక లెంత్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 16√2 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. సో దాని నుంచి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే ఇట్స్ పెరిమీటర్. సో దేని యొక్క పెరిమీటర్ అంటే స్క్వేర్ యొక్క పెరిమీటర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో గివెన్ కండిషన్ రాసాము, ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16√2. సో అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో దాన్నే రాసాము. అయితే దీంట్లో మనకు తెలియాల్సింది ఏంటంటే సో ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫామ్ ఏమవుతుందంటే మనకి ఫామ్ లో ఒకటి ఉంది, అది ఏంటంటే √2 × A అనమాట. సో అయితే దీన్ని డైరెక్ట్ గా ఫామ్ లోనే రాసుకోవచ్చు, లేదు అనుకుంటే సో దీన్ని మన డయాగ్నల్ అనేది మనకి స్క్వేర్ ఫామ్ తీసుకుంటే దీన్ని మొత్తం మన డయాగ్నల్ దీన్ని 2 రైట్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఒక రైట్ యాంగిల్ తీసుకుని దాని నుంచి మనం సైడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడి నుంచి అయినా వాల్యూ సమ్ చేసుకోవచ్చు. సో అవన్నీ కాకుండా షార్ట్ కట్లు ఎలా చేస్తామంటే డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫామ్ ఏమవుతుందంటే √2 × A అవుతుంది. సో ద లెంత్ ఆఫ్ ఏ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఏమో వాల్యూ మనకి 16 × √2 అవుతుంది. మన డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ మనకి ఫామ్ లో ఏం తెలుసు అంటే √2 × A. సో √2 × A = 16√2 అవుతుంది. సో దీంట్లో మనకి √2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, A = 16 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏ వాల్యూని ఎంత ఫైండ్ అవుట్ చేసామంటే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫామ్ అన్నాడు. సో ఇది రావాలంటే మొత్తం మనకి ఫామ్ లో ఏం తెలుసు అంటే 4 × A, అంటే 4 × మొత్తం మనకి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 × A రాస్తాం. సో పెరిమీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి సో దాని నుంచి మనం ఏం చేసామంటే మనకి ఇచ్చిన గివెన్ కండిషన్ నుంచి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. సో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా రాయండి, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ మనకి ఏమవుతుందంటే 4A అవుతుంది. PA = 4A. సో ఆల్రెడీ మనకి ఏ వాల్యూ మనకి ఎంతో తెలుసు, ఏ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 16 వచ్చింది. సో 4 × 16 వాల్యూ మనకి 64 అవుతుంది. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ 64 సెంటీమీటర్స్. ఆప్షన్స్ చూసుకుంటే మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Centroid of a triangle divides each median in the ratio. సో దీన్ని మొత్తం మనకి ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. సో ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The point of concurrence of perpendicular bisectors of a triangle is called circumcenter. సో దీని ఆన్సర్ మనకి ఏమవుతుందంటే సర్కంసెంటర్ అవుతుంది.
The perimeter of an equilateral triangle whose side is 9 centimeters is. సో ఇక్కడ మనకి ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే పెరిమీటర్ ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, సో దీంట్లో మనకి మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. ఆ 3 సైడ్స్ మనకి ఒకే ఒక సైడ్ వాల్యూ ఇచ్చాడు 9 సెంటీమీటర్స్ అని చెప్పి. సో 9 సెంటీమీటర్స్ ఇచ్చాడంటే ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదు, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి 3 సైడ్స్ కూడా సేమ్ గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక సైడ్ వాల్యూ ఇచ్చేసాడు 9 సెంటీమీటర్స్ అన్నాడు. సో 3 వాల్యూస్ 3 సైడ్స్ కూడా మనకి ఎలా ఉంటాయి అంటే 9 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ కిందే ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ కావాలి కాబట్టి, సో పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకి ఏమవుతుందంటే 3 ఇంటూ ఏ, అంటే మొత్తం మనకి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 ఇంటూ ఏ రాస్తాము. సో 3 ఇంటూ ఏ ఆల్రెడీ ఏ వాల్యూ వాడే మనకి ఇచ్చేసాడు. ఏ వాల్యూ మనకి ఏమవుతుందంటే 9 సెంటీమీటర్స్. సో 3 ఇంటూ 9 అంటే మనకి 27 అవుతుంది. సో 27 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ 27 సెంటీమీటర్స్. సో ఇక్కడ మన ఆప్షన్స్ చూసుకుంటే, సో ఫస్ట్ దేమో మనకి 9 సెంటీమీటర్స్ ఉంది, సెకండ్ దేమో 18 సెంటీమీటర్స్ ఉంది, థర్డ్ దేమో 27 సెంటీమీటర్స్ ఉంది, ఫోర్త్ దేమో 36 సెంటీమీటర్స్ ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 27 సెంటీమీటర్స్ కాబట్టి, సో దీని బిట్కి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటున్నాడు. సో ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి అనమాట. సో 3 సైడ్స్ 3 యాంగిల్స్ కాబట్టి మొత్తం మనకి ఏమవుతుందంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ మనకి ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ దేమో 3 ఉంది, సెకండ్ దేమో 4 ఉంది, నెక్స్ట్ థర్డ్ దేమో 5 ఉంది, ఫోర్త్ దేమో 6 ఉంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకి 6 అవుతుంది కాబట్టి ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఫోర్త్ ఆప్షన్ లో 6 ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The hypotenuse of a right angle triangle is 20 centimeters and the length of one side is 16 centimeters, then the length of other side is. సో ఇక్కడ మనకి ఏమి చేశాడంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 సైడ్స్ ఉంటాయి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తీసుకుంటే, సో ఒక సైడ్ లో ఉన్నటువంటి దాన్ని హైపోటెనస్ అంటాం, దాని ఒక వాల్యూ ఇచ్చాడు. సో హైపోటెనస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 20 సెంటీమీటర్స్. అంటే హెచ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 20 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. సో ద లెంత్ ఆఫ్ వన్ సైడ్, మొత్తం 3 సైడ్స్ అనుకున్నాము, హైపోటెనస్ వాల్యూ వాడే ఇచ్చాడు. నెక్స్ట్ అందర్ 2 సైడ్స్ లో ఒక సైడ్ ఒక వాల్యూ కూడా వాడే ఇచ్చాడు. సో ద లెంత్ ఆఫ్ వన్ సైడ్, రిమైన్ 2 సైడ్స్ లో ఒక సైడ్ వాల్యూ లెంత్ ఇచ్చేసాడు. అది ఎంత చెప్తున్నాడు అంటే 16 సెంటీమీటర్స్. అంటే మనకి ఒక్క వాల్యూ మనకి ఏమవుతుందంటే 16 సెంటీమీటర్స్ అవుతుంది. దెన్ ద లెంత్ ఆఫ్ అదర్ సైడ్ ఈజ్. సో ఫైనల్ గా మొత్తం 3 సైడ్స్ చెప్పుకున్నాము, 2 సైడ్స్ వాల్యూస్ వాడే ఇచ్చేసాడు. ఇంకా మనకి ఇవ్వని వాల్యూ సైడ్ ఒక వాల్యూ ఏదైతే ఉందో దాని ఒక లెంత్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అయితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు గుర్తు రావాల్సింది పైథాగరస్ థీరం. సో ఆ థీరం నుంచి మనకి కండిషన్ ఏం తెలుసు అంటే h² ఈక్వల్ టు s² ప్లస్ s². అంటే s అంటే సైడ్ అవుతుంది, h అంటే హైపోటెనస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనకు తెలిసింది హైపోటెనస్ వాల్యూ మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు, సైడ్ వాల్యూ 16 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. సో హెచ్ అంటే మనకి హైపోటెనస్ అవుతుంది కాబట్టి 20 స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి ఒక సైడ్ వాల్యూ ఇచ్చాడు, ఒక సైడ్ ని మనం వాల్యూ 16 ఇచ్చాడు, 16 స్క్వేర్ ప్లస్ s². సో దీని ఒక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 20 స్క్వేర్ ఫామ్ మనకి 400 అవుతుంది, 16 స్క్వేర్ వాల్యూ మనకి 256 అవుతుంది, ప్లస్ s² అవుతుంది. సో మనకు కావాల్సింది ఈ సైడ్ వాల్యూ కావాలి కాబట్టి, సో దీని మొత్తాన్ని ప్లస్ 25 మొత్తాన్ని సైడ్ తీసుకొస్తే -25 అవుతుంది. 400 మైనస్ 256 ఈక్వల్స్ టు s². సో 400 మైనస్ 256 మనకి 144 అవుతుంది. సో మనకు కావాల్సిన ఒక సైడ్ వాల్యూ s² ఫామ్ ఉంది కాబట్టి స్క్వేర్ మొత్తం ఇటు పక్క వస్తే మనకి రూట్ అవుతుంది, √14 అవుతుంది. √14 వాల్యూ మనకి ఏమవుతుందంటే 12 అవుతుంది. సో అంటే మనకి కావాల్సినటువంటి అనదర్ లెంత్ ఆఫ్ అదర్ సైడ్ వాల్యూ మనకి 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో మన ఆప్షన్స్ చూసుకుంటే ఈ 4 ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ 6 సెంటీమీటర్స్, సెకండ్ ఆప్షన్ 8 సెంటీమీటర్స్, థర్డ్ ఆప్షన్ 10 సెంటీమీటర్స్, ఫోర్త్ ఆప్షన్ 12 సెంటీమీటర్స్. సో ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే మనకి 12 అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి, సో ఫోర్త్ ఆప్షన్ లో మనకి 12 సెంటీమీటర్స్ ఉంది. సో దీని ఒక ఆన్సర్ మనకి ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది.
The angles of a triangle are in the ratio 1:2:3. Then the least angle is the angle of a triangle. సో మొత్తం ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో మొత్తం మనకి 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ట్రయాంగిల్ తీసుకున్న ట్రయాంగిల్లో మనకి యాంగిల్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయో ఇచ్చేసాడు. ఏ రేషియోలో ఉన్నాయంటే 1:2:3 రేషియోలో ఉన్నాయి. సో దెన్ ద లీస్ట్ యాంగిల్ ఈజ్, సో దాని నుంచి మనకి ఏమవుతుందంటే దాని యొక్క లీస్ట్ యాంగిల్ అనేది ఏమవుతుంది. సో చూసుకుంటే 15 degrees, 20 degrees, 25 degrees, 30 degrees. సో దాని యొక్క లీస్ట్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 30 degrees అవుతుంది. So the altitude of two similar triangles are in the ratio A:B. Then the ratio of their areas is. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ మన ట్రయాంగిల్ తీసుకుంటే దాంట్లో మొత్తం మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. సో వాటిని సైడ్స్ని మనం ఏం చెప్తామంటే ఆల్టిట్యూడ్ అంటాము. సో దాని యొక్క రేషియో ఇచ్చేసాడు మనకి. ఎంత ఇచ్చాడు అంటే A:B ఇచ్చేసాడు. సో మన యొక్క 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఆల్టిట్యూడ్ అనేది మనకి A:B రేషియోలో ఉంటాయి. సో దాని యొక్క ఏరియాస్ అనేవి ఏ రేషియోలో ఉంటాయో చెప్పమంటున్నాడు. సో ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లో నోట్ పాయింట్ చెప్పుకున్నాము. సో నోట్ పాయింట్లో మనకి ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే రేషియో ఆఫ్ సైడ్స్ అవుతుంది అనమాట. ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అవుతుంది. సో దాని నుంచి ఇక్కడ మనకి ఇచ్చింది సైడ్స్ ఏమి ఇచ్చాడంటే A:B. ఆల్టిట్యూడ్స్ మనం సైడ్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ మనకి సైడ్స్ యొక్క రేషియో ఎలా ఇచ్చాడంటే A:B ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనకి రేషియో మనకి ఏమవుతుందంటే A²:B² ఫామ్ అవుతుంది. సో దీన్ని మొత్తం చూసుకుంటే మనకి ఆప్షన్ ఎక్కడ ఉందంటే థర్డ్లో ఉంది కాబట్టి సో ఈ బిట్కి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The ratio of the corresponding sides of two similar triangles is 5:3. Then the ratio of their areas is. దీంట్లో కూడా సేమ్ మళ్ళీ మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చేసాడు. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే దాంట్లో మళ్ళీ మనకి సైడ్స్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి దేని యొక్క రేషియో ఇచ్చాడంటే సైడ్స్ యొక్క రేషియో ఇచ్చేసాడు. సో దాని సైడ్స్ యొక్క రేషియో ఎలా ఉందంటే 5:3 ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏం చదువుతున్నాడు అంటే రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. సో దాని యొక్క ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆల్రెడీ పై దాంట్లో చూసుకుంటే మనకి ఎలా ఇచ్చాడు సైడ్స్ యొక్క రేషియో ఇచ్చేసి దాని నుంచి మనకి అంటే మన సైడ్స్ ఆఫ్ రేషియో ఆఫ్ సైడ్స్ మనం ఎలా తీసుకున్నాం అంటే A:B తీసుకున్నాం. సో దాని నుంచి ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ మనకి ఏమవుతుందంటే A²:B² ఫామ్ అవుతుంది. కాబట్టి సేమ్ ఇక్కడ మనకి A:B ఫామ్లో ఇచ్చాడు. ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చాడు 5:3. అంటే ఏ వాల్యూ అనేది మనకి 5 అవుతుంది, బి వాల్యూ అనేది 3 అవుతుంది అనమాట. మనకు కావాల్సిన వాల్యూ రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్. అంటే ఇక్కడ మనం ఏ రాసామంటే A²:B² ఫామ్ రాసాం కాబట్టి ఇక్కడ మనకి ఏబీసీ ఇచ్చాడు కాబట్టి ఏబీసీస్ రాసాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అంటే A²:B² ఫామ్లో రాస్తాము. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏ వాల్యూ 5 అవుతుంది. సో 5² బి వాల్యూ 3 అవుతుంది కాబట్టి 3² ఫామ్. 5² అంటే 25 అవుతుంది, 3² వాల్యూ 9 అవుతుంది. అంటే 25:9. ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈజ్ 25:9 అవుతుంది అనమాట. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏమో 5:3, సెకండ్ ఆప్షన్ ఏమో 3:5, థర్డ్ ఆప్షన్ ఏమో 6:10, ఫోర్త్ ఆప్షన్ ఏమో 25:9 అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత ఉందంటే 25:9 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. In a triangle ABC, the sides are 6, 10 and 8. Then triangle ABC is. సో ఏబిసి ఒక ట్రయాంగిల్ ఇచ్చేసాడు. ఆ ట్రయాంగిల్లో మొత్తం మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి సైడ్స్ వాల్యూస్ ఇచ్చేసాడు. సో ఏంటంటే 6, 10, 8. దెన్ ద ట్రయాంగిల్ ఈస్. సో 6, 10, 8 అయితే తన ఒక ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ దేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏ ట్రయాంగిల్ తెలియాలంటే ముందు కండిషన్స్ చూసుకోండి. మనకి సైడ్స్ ఇచ్చాడు. సైడ్స్ మనం ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తో కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ మనం ఏబిసి స్మాల్ ఏబిసిస్ తీసుకున్నాము. సో ఏ వాల్యూ 6 అవుతుంది, బి వాల్యూ 10 అవుతుంది, సి వాల్యూ 8 అవుతుంది. సో అయితే మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వాలంటే మనకు ఒక కండిషన్ తెలుసు. దాంట్లో మనకి ఏంటంటే పైథాగరస్ థియరం నుంచి H² = S² + S² ఫామ్ అవుతుంది అనమాట. సో దాని నుంచి మనకి 3 సైడ్స్ తీసుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు హైపోటెనస్ ఎప్పుడు కూడా మనకి లార్జెస్ట్ లెంత్ అవుతుంది కాబట్టి బి వాల్యూ అనేది మనకి ఏమవుతుందంటే 10 అవుతుంది. సో దాన్ని తీసుకున్నాం.
అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ మనకి ఏమవ్వాలి, హెచ్ స్క్వేర్ ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ మనం స్మాల్ నెంబర్స్ ఏమున్నాయి, 6, 8 ఉన్నాయి కాబట్టి సో వాటిని బి, సి వాల్యూస్ కింద కన్సిడర్ చేశాను. సో అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, మనం ఏని సిని మన సైడ్స్ అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మనకి ఏమవ్వాలంటే ఈక్వల్స్ టు బి స్క్వేర్ ఫామ్ అవ్వాలి. సో అలా అయిందంటే మనకి అది పైథాగరస్ థియరమ్ కండిషన్ అవుతుంది కాబట్టి దాని నుంచి మనకి ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా సైడ్స్ 6, 10 అయితే ట్రయాంగిల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో అవుతుందో లేదో కండిషన్ చూద్దాము. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తీసుకున్నాం. సో దీంట్లో మనకి ఏ వాల్యూ 6 అని తెలుసు, సి వాల్యూ 8 అని తెలుసు. సో ఏ స్క్వేర్ కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 36 ప్లస్ 64, 36 ప్లస్ 64 అంటే 100 అంటే మనం 10 స్క్వేర్ కింద రాస్తాం. సో 10 స్క్వేర్ అంటే మనకి ఆల్రెడీ 10 and 10తో మనకి ఇచ్చాడు. 10 అంటే మనకి బి అని తెలుసు, దాని నుంచి మనకి ఏమవుతుందంటే బి స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే ఇది మొత్తం చూడడానికి ఎలా ఉందంటే ఏ అనేది, సి అనేది, బి అనేది 3 కూడా మనకి సైడ్స్ అవుతాయి. సో దీంట్లో మనకి బి అనేది ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది. అంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. అంటే పైథాగరస్ థియరమ్ ఒక కండిషన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే పైథాగరస్ థియరమ్ కండిషన్ అవుతుందో ట్రయాంగిల్ మొత్తం మనకి ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి 26 నుంచి మనకి ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్స్ అనేవి 6, 10, 8 అయితే మనం తీసుకున్న ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏ ట్రయాంగిల్ అవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The ratio of areas of two similar triangles is 9:16. Then the ratio of their perimeters is. సో ఇక్కడ మనకి ప్రతి దాంట్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాము. సో ట్రయాంగిల్స్ లో మొత్తం మనకి యాంగిల్స్ ఉంటాయి, సైడ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏరియా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడంటే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్, రేషియోస్ ఆఫ్ ఏరియాస్ ఇస్తున్నాడు. సో ఎంత ఇచ్చాడు అంటే మనకి 69:16 వాల్యూ ఇచ్చేసాడు. సో దాని నుంచి మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్. టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏమైతే ఉన్నాయో ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ యొక్క రేషియోని మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆప్షన్స్ ఇచ్చేసాడు. సొల్యూషన్ చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా మనం స్టార్టింగ్ లో కండిషన్ చెప్పాము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అని చెప్పామన్నమాట. సో స్టార్టింగ్ లో నోట్ పాయింట్ చూస్తే ఇది ఉంటుందమ్మా, ప్రతి చాలాసార్లు యూజ్ చేసాము. సో ఆ కండిషన్ నుంచి మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి పెరిమీటర్స్ అడిగేది కాబట్టి మనం పీతో కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి సో P1 స్క్వేర్ బై P2 స్క్వేర్ అంటే మొత్తం మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి కూడా మనకి పెరిమీటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ నేమో P1 తీసుకున్నాము, సెకండ్ ట్రయాంగిల్ నేమో P2 తీసుకున్నాము. సో P1 స్క్వేర్ బై P2 స్క్వేర్. అయితే మనకి ఇచ్చిన వాల్యూ దేని రేషియో ఇచ్చాడంటే రేషియోస్ ఆఫ్ ఏరియాస్ ఇచ్చాడు. అంటే ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వాల్యూ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ వాల్యూ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడంటే 9:16 అంటే మనకి ఏమవుతుందంటే 9/16 అవుతుంది. సో 9/16 ఈక్వల్స్ టు P1 స్క్వేర్ బై P2 స్క్వేర్ ఫామ్. సో దీంట్లో మనకి 3 టేబుల్ చూసుకుంటే 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3/4 ఈక్వల్స్ టు అంటే ఎలా క్యాన్సిల్ చేస్తామంటే ఇక్కడ కావాల్సిన మనకి P1 స్క్వేర్ బై P2 స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో మనకు కావాల్సిన దీన్ని మొత్తం ఏం రాస్తామంటే a by b whole power n is equal to a power n by b power n రాస్తాం. ఇది మొత్తం మనకి a power n by b power n ఫామ్ లో ఉంది. సో దీని మొత్తాన్ని a by b whole power n కింద రాస్తే దీంట్లో ఉన్న స్క్వేర్ మొత్తం పక్క వస్తే మనకి రూట్ అవుతుంది. సో √9/√16 అంటే 3/4 అవుతుంది. అంటే P1 by P2 వాల్యూ మనకి 3/4 అయింది. మనకు కావాల్సిన రేషియో కాబట్టి మనం దీన్ని ఎలా రాస్తామంటే 3:4 ఈక్వల్స్ టు P1:P2. సో P1 P2 అంటే మనకి ఏం తెలుసు పెరిమీటర్స్ కాబట్టి ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈస్ 3:4 అవుతుంది. సో 3:4 అని మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆన్సర్ 4 అని మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The area of triangle is 12 centimeters. If its base is 6 centimeters, then its corresponding altitude is dash centimeters. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక వాల్యూ ఇచ్చేసాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి 12 సెంటీమీటర్స్, నెక్స్ట్ ఇట్ బేస్ ఈజ్ 6 సెంటీమీటర్స్. సో 6 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. మనకి ఏరియా తీసుకుంటే మనకి ఏం తెలుసు అంటే మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. సో దాని సైడ్స్ లో ఒకటి మనకి బేస్ కింద కన్సిడర్ చేసుకుంటే బేస్ వాల్యూ మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇన్ ఏ గివెన్ ఇస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 12 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనం ఎలా డినోట్ చేసుకుంటాం అంటే క్యాపిటల్ లెటర్ ఏ తో డినోట్ చేసుకుంటాం కాబట్టి క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ అవుతుంది. బేస్ అంటే బి కాబట్టి బి ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ లో మనకి ఏంటంటే 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. మనకు కావాల్సింది అల్టిట్యూడ్ వాల్యూ, దీన్ని మనం హెచ్ అనుకుంటాము. అంటే ఇప్పుడు మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి.
సో మనకు తెలుసు ఏ వాల్యూ అంటే తెలుసు, మనకి బి వాల్యూ అంటే ఏంటో తెలుసు. వన్ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ రాస్తే ఏ వాల్యూ 12 సెంటీమీటర్స్, నెక్స్ట్ 1/2 ఇంటూ బి వాల్యూ 6 సెంటీమీటర్స్, 6 ఇంటూ హెచ్. సో 210 మనకి 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 12 ఈక్వల్ టు 3h. మనకు కావాల్సింది హెచ్ వాల్యూ కాబట్టి ఇంటూలో ఉన్న 3 పక్కకు వస్తే మనకి డివైడెడ్ బై అవుతుంది, అంటే 12/3 ఈక్వల్స్ టు హెచ్ అవుతుంది. 3 టేబుల్ 12లో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే హెచ్ వాల్యూ మనకి 4 వచ్చింది అనమాట. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 6 సెంటీమీటర్స్. థ్యాంక్ యూ.